అలా కాకుండా అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ సిగ్గుతో అలా తోసేసి వెళ్ళదురా మైదానం. అందుకే అంటారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు. అత్త, నువ్వు ఆడదానివై ఉంటే నీ కూతురి చూపుకి, నీ కూతురు చేసే పనులకి అర్థాలు నీకు తెలిసేవి. ఒల్లమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. మయ్యా, వాడేమన్నా నాకు అర్థం కాలేదు. ఏముందరా, మ్యాగీ వాణ్ణి నెట్టేసెళ్ళిందని మనం ఆనందపడుతుంటే, కాదు, సిగ్గుతో సుతారంగా తోసింది. దాని కళ్ళల్లో నాపై ప్రేమ కనపడింది. అది మీకు కనపడలేదా అని వివరంగా చెప్పెళ్ళాడు. అంటే ఇంకా అంటే అంటావేంట్రా సన్నాసి? అంటే మ్యాగీ ఆడికి పడిపోయిందిరా. నో! అత్తయ్యో! రేయ్, ఇగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను రేపు ఇవ్వబోయే పార్టీలో వర్కర్సు, మా కంపెనీ మేనేజ్మెంటు, నా ఫ్యామిలీ, నా శ్రేయోభిలాషులు అందరూ వస్తా ఉండారు. కాబట్టి ఇదిగో అబ్బి, పార్టీ అద్దిరిపోవాలా. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలా. ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవాలా. తప్పు జరిగితే మాత్రం ఊరుకోనబ్బి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూకి సంబంధించిన విషయం. సరే, జాగ్రత్తగా ఏర్పాట్లన్నీ చూసుకో, మరి ఉంటా. హాయ్ సార్, హౌ ఆర్ యు? Pleasure meeting you, Mr. Wenki. Please sit. ఓకే, మాది యూకేకి సంబంధించిన ఫారిన్ కొలాబరేషన్ కంపెనీ. మీరు తయారు చేసిన ఆ జనరేటర్ మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది. దీనివల్ల ఇండియాలో మీకొచ్చే లాభానికి రెట్టింపు లాభం మాతో కొలాబరేట్ అయ్యి యూకేకి మీ జనరేటర్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వస్తుంది. ఓకే. మీకు కూడా సంవత్సరం అంతా మిషనరీ ఆగకుండా వర్క్ ఇచ్చే బాధ్యత మాది. ఇందులో మనిద్దరికి కూడా లాభం వస్తుంది. మీ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరొస్తుంది. Yes. Let's work together. మీ డీల్ మాకు ఓకే. మనం కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అగ్రిమెంట్స్ రెడీ చేస్తాను. ఓకే అండి, ఓకే. తనేమంటున్నారంటే అగ్రిమెంట్ సంగతి తర్వాత చూసుకుందాం అంటున్నారు. ముందు అడ్వాన్స్గా మీకు కొంత అమౌంట్ ఇస్తా అంటున్నారు. ఇది ₹1,00,00,000 చెక్ సార్. మీ కంపెనీతో డీల్ ఈ చెక్కుతోనే మొదలు పెడదామంటున్నారు. సార్, ఇవ్వండి సార్. ఆగండి. ఏంటఖిల, ఎందుకు ఆపావు? ఇదింత సింపుల్ గా ఇంత ఈజీగా జరిగిపోతే ఎట్టా నాయనా? నీ ఉద్దేశం ఏంటత్తా? అయ్యో,
అపార్థం చేసుకోకల్లుడు. ఇంత కష్టపడి నువ్వు ఆ జనరేటర్ కనిపెట్టినందుకు ఇంత మంచి డీలు ఈ 4 గోడల మధ్య ముగిసిపోతే అర్థం ఏముండదు చెప్పు. మమ్మీ, నీ ఉద్దేశం ఏంటో కొంచెం క్లియర్గా చెప్పు. ఏముండదమ్మీ, అల్లుడు వర్కర్ల కోసం మన ఫ్యాక్టరీ కోసం కరెంటు తక్కువ కాలే జనరేటర్ని కనిపెట్టుండాడు. ఈ మాట ఆ నోట ఈ నోట పాకి ఇదిగో యూకే కంపెనీ దాకా చేరినది. అంత గొప్ప విషయాన్ని అల్లటప్పగా తీసుకుంటే ఎట్టా? అల్లుడి గొప్పతనం అందరికీ తెలిసేలా రేపు మనమిచ్చే పార్టీలోనే అనౌన్స్ చేయాలా, అది కూడా నేనే చెప్పాలా. కరెక్ట్గా చెప్పావు అఖిల. ఈ డీల్ గురించి పార్టీలో నువ్వే అనౌన్స్ చెయ్యి. మనవాడి గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పు. అందుకే కదా నాయనా ఇప్పుడు ఆపినాది. ఆ? మీరన్నట్టుగానే పార్టీలోనే అగ్రిమెంట్ చేసుకుందాం. అట్నే అమ్మీ. Shall we go? Yeah, sure. ఏంటత్తా నీలో ఇంత సడన్ చేంజ్? నమ్మశక్యంగా లేదే. అల్లుడు, పందెంలో నువ్వు గెలిసాక కూడా ఇంకా నాలో మార్పు రాకపోతే అర్థమే లేదు. ఏవీ కాని వర్కర్స్ కోసం నువ్వు ఇంత చేస్తే అయిన వాళ్ల కోసం నువ్వు ప్రాణాలే ఇవ్వదలుచుకుంటే నేను ఈ మాత్రం చెయ్యొద్దా? అల్లుడు, నువ్వు పందెంలోనే కాదు ఈ అత్త మనసుని కూడా గెలిచుండావు. ఏంది అందరట్ట కొయ్య బారిపోయి అట్టా చూస్తా ఉండారు? నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి.